నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పోలేపల్లి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు కొత్త రాఘవేంద్ర ప్రసాద్ పద్మావతి దంపతులు పేద విద్యార్థులకు దసరా కానుకగా దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, తెలంగాణ మట్టి మనిషి వేనవల్లి పాండురంగారావు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ తోట రజిత, మాజీ ఎస్ఎంసి చైర్మన్ నరేందర్, విశ్రాంత ఉద్యోగుల సంఘం మిర్యాలగూడ అధ్యక్ష కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, పిఆర్టీయు నాయకులు చింతమధు, విశ్రాంత పిఆర్ఓ చెన్నూరి రంగారావు, మాజీ సింగిల్ విండో చైర్మన్ అనిమిరెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు దయానంద్, పాఠశాల సిబ్బంది, బంధుమిత్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. లో ఉద్యోగంలో చేరినాను. 398 వేతనంతో 41 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేశాను. నేను సుమారు 9 పాఠశాలల్లో పనిచేశాను. 9 పాఠశాల పనిచేసిన పాఠశాలల్లో నాకు సంతృప్తినిచ్చింది రెడ్లకుంట, యూపీఎస్ రెడ్లకుంట. అప్పుడు నేను పోయినప్పుడు 180 స్ట్రెంత్ ఉండే. నేను పోయిన తర్వాత 240 స్ట్రెంత్ అయింది. తర్వాత జెడ్పిహెచ్ఎస్ కొత్తపల్లి జిహెచ్ఎంగా నేను 10/2/2014లో అక్కడికి పోయినాను. అక్కడ కూడా నేను పోయినప్పుడు 163 స్ట్రెంత్ 210 దాకా పెరిగింది. అదేవిధంగా అక్కడ పనిచేసిన టీచర్స్ని అడగండి, మనం ఎట్లా పనిచేసినాం అనేది తెలుస్తుంది. ఆ యొక్క కొత్తపల్లిలో పనిచేసినప్పుడే నాకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు రావడం జరిగింది. అక్కడి నుంచి మన ట్రాన్స్ఫర్ మీద జెడ్పిహెచ్ఎస్ ఆలగడప రావడం జరిగింది. అయితే నేను ఆప్షన్లు పెట్టుకున్నప్పుడు నాకు ఇస్లాంపుర కూడా ఉంది. ఇస్లాంపుర పోతే మరి అక్కడ కొద్దిమంది పిల్లలు అంటారు, మనకు హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు. కాబట్టి నేను ఈ పాఠశాల ఎన్నుకోవడం జరిగింది. ఈ పాఠశాల ఎన్నుకున్నప్పుడు చాలామంది నన్ను ఆ ఊరు మంచిది కాదు, కాంప్లికేటెడ్, యూత్ మొత్తం కూడా మరి స్కూల్ దగ్గరికి వస్తారు అని చెప్పారు. అయినప్పటికీ కూడా నేను ఒకటే అనుకున్నా, మన సిన్సియారిటీ ఉండాలి. మన దగ్గర సిన్సియారిటీ, నిజాయితీ మన దగ్గర ఉంటే, మనం కరెక్ట్ పని చేస్తే మనల్ని ఎవరు కూడా ఏం చేయలేరు. అదే కాన్సెప్ట్తో 7 సంవత్సరాలు కూడా ఒక్కళ్ళు కూడా ఆలగడం స్కూల్ మీదకి ఎవరు రాలేదు. నేను ఉన్నప్పుడు కూడా ఒక్కరాదు కూడా ఎవ్వరు కూడా వచ్చి ఇట్లా మరి ఉన్నది. నేను 7 సంవత్సరాలు చేసినప్పుడు భయపడ్డా, ఎప్పుడు మరి ఇట్లా అవుతుందో, మరి నేను కరెక్ట్గా సర్వీస్ కంప్లీట్ చేయగలుగుతాను లేదు అనుకున్నాను. కానీ విలేజర్స్లో కూడా నాకు సహాయపడ్డారు, చాలా సహకారం అందించారు. అదేవిధంగా మాజీ ఎస్ఎంసి చైర్మన్ నరేందర్, ఆ పిల్లగాడు చాలా యూత్, మంచి నాకు సహకారం అందించాడు, నిర్మించడం జరిగింది. అదేవిధంగా దక్షిణ ముఖంలో ఉన్నటువంటి గేటును తూర్పుకు మారడం జరిగింది. ఇంకా నేను ఇక్కడికి వచ్చిన కాంచి ప్రతి సంవత్సరం కూడా పేద విద్యార్థులకు దుస్తుల పంపిణీ చేస్తున్నాను. అదేవిధంగా అదే క్రమంలో కూడా ఈ సంవత్సరం నేను చేస్తున్నాను. నేను కూడా అనుకునేది ఏంటంటే, నాకు వచ్చే జీతంలో 86,000 పెన్షన్ వస్తుంది. దాంట్లో 10%, నెలకు ఒక 10% చొప్పున పేద విద్యార్థులకి ఎవరికైతే నీడ్ ఉంటుందో జెన్యున్ పర్సన్స్కి మనం చేసే దానం కూడా అపాత్ర దానం చేయకూడదు. ఇంకొకటి, ఇప్పుడు నా దగ్గర చదువుకున్నటువంటి రాధిక వచ్చింది. ఆమె ఇప్పుడు ప్యాకేజు 15 లక్షలు. ఆ అమ్మాయి నా బిడ్డ లాంటిది. ఇప్పుడు ఆ అమ్మాయికి మేము పెళ్లి చేయాలి, సంబంధం చూస్తున్నాము. ఆ కార్యక్రమం కూడా నా చేతిలోనే జరుగుతుంది. తర్వాత మనం ఒక్కటే, మన పిల్లలకి చేయడం బాధ్యత.
ఇతరులకు చేయడం సేవ. మన పిల్లలకు మనం చేసుకుంటే గొప్ప కాదు, ఇతరులకు ఎవరైతే ఆకలితో ఉంటారో, ఎవరైతే దుస్తులు అవసరం ఉంటాయో, ఎవరైతే మన బీదవాళ్ళు ఉంటారో వాళ్ళకు సాయం చేస్తే మనకు భగవంతుడు సాయం చేస్తాడు. అది గ్యారంటీ, నేను నమ్మాను. సాయిబాబా ఏం చెబుతారంటే, నీ ఇంటికి ఆకలితో వచ్చినోడికి అన్నం పెట్టు, దుస్తులు, తర్వాత ఎవరైతే ఆశ్రమాలు ఉంటాయో వాటికి కాంట్రిబ్యూట్ చేసి అన్నదానం చేయి. నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, నేనే నీ దగ్గరికి వస్తా. భగవంతుడి దగ్గరికి మనం పోవాల్సిన అవసరం లేదు, భగవంతుడే మన దగ్గరికి వస్తాడు. అలాంటి మనం సేవా కార్యక్రమాలు చేయాలి. అదేవిధంగా మా ఊరు పాఠశాలకి నేను 3 బీరువాలు ఇవ్వడం జరిగింది. ఇంకొకటి 30,000 పెట్టి గేటు చేపించాను. తర్వాత ఇప్పుడు ఒక 50,000 తయారైనాయి. పాఠశాలకు టాయిలెట్స్ కావాలంటే ఎస్టిమేషన్ ఏపీమని చెప్పాను. అది అయిపోతే ఆ 50,000 కూడా నేను ఒక్కడిని ఇవ్వలేదు. మన దాతలు, మన పిల్లలు, నేను 84 నుంచి 87 దాకా అక్కడ పనిచేశాను. ఇప్పుడు అక్కడ పనిచేసే సర్పంచ్ అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ పర్ష నాయక్, కోటి నాయక్, వీళ్ళందరూ కూడా నా శిష్యులు. అందరూ కూడా మీ చేస్తే మేము సహకారం చేస్తున్నారు. ఇంకొకరు ఆంధ్రప్రభ పత్రికలో ఎడిటర్ ఒక ఆయన ఉండు, హైదరాబాద్లో, నా శిష్యుడు ఇర్లపాలమే. నేను 25,000 ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు 50,000 రూపాయలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు అది పెట్టి టాయిలెట్స్ కట్టించి ఇంకా మంచి కార్యక్రమం చేయాలని. నమస్కారం. పేద విద్యార్థులకు ఏ పాఠశాలనైతే పనిచేసి ప్రధానోపాధ్యాయులుగా రిటైర్ అయ్యారో అదే పాఠశాలలోని పేద విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేయాలని ఒక సహృదయంతో, సదుద్దేశంతో ఈ సమావేశాన్ని రాఘవేంద్ర ప్రసాద్ సార్ ఏర్పాటు చేయనింది. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన మాజీ ఎమ్మెల్యే మిర్యాలగూడ శాసనసభ్యులు గారు, అలానే గోల్కొండ రీజియన్కి ఆర్టీసీ చైర్మన్గా పనిచేశారు, మరియు అందరూ సుపరిచితులే, కొత్తవారు ఎవరూ లేరు. అయినప్పటికీ కూడా సభా మర్యాద కోసం నా గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. నేను మొన్న ఆగస్టులో జరిగినటువంటి ప్రమోషన్లలో ఈ పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా విచ్చేశాను. నేను విచ్చేసి స్వల్ప కాలం మాత్రమే. ఇంకా ఈ పాఠశాల యొక్క పరిస్థితుల్ని అవగాహన చేసుకునే పరిస్థితిలో మాత్రమే ఇంకా ఉన్నాను. పూర్తి అవగాహనకు ఇంకా రాలేదు. మాది స్వగ్రామం రాయన్పాలెం. మా రాయన్పాలెంలో ఓన్లీ ప్రాథమికోన్నత పాఠశాల ఉంది, ఉన్నత పాఠశాల లేదు. సో మా రాయన్పాలెం గ్రామానికి కూడా ఉన్నత పాఠశాల ఏంటి అంటే ఆలగడప మాత్రమే. ఇక ఈ సమావేశం గురించి నేను ఒక మాట మాట్లాడాను. ఆలగడప భవనంలో ఒక క్యారెక్టర్ గురించి అది పూర్తిగా తప్పు సార్. ఈ గ్రామ పట్వారిగా, ఈ గ్రామ విద్యా కమిటీ చైర్మన్గా, ఈ గ్రామ పోస్ట్ ఆఫీస్ ఒక 20 సంవత్సరాల పోస్ట్ మాస్టర్గా, ఈ గ్రామ ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడిగా ప్రతి అణువు ప్రతి చెట్టు పుట్ట మనిషి స్వభావాల సంపూర్ణంగా తెలుసు. ఈ గ్రామ ఉపయోగిస్తూ సద్గుణవంతులు కాకపోతే ఇక్కడ ఉన్న ఏ చెట్టు పుట్ట ఇటుక కూడా ఉండేది కాదు. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే ఇక్కడున్న ఎంకరేజ్మెంట్ కూడా సఫలతో మా అందరం సమిష్టిగా 3 సంవత్సరాల ఒకటి సారాయి వ్యాపారుల దగ్గర నుంచి సేకరించి ఇక్కడ హై స్కూల్ తీసుకోవడానికి పిల్ల పాప అందరం కృషి చేసిన సందర్భం ఉంది. అయితే ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పిన విషయాలు ఏంటంటే,
స్టూడెంట్స్కి చెప్పాల్సిన విషయాలు కావు. ఒక పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేయండి, అది ఉందో లేదో తెలియదు. ఆ పేరెంట్స్ కమిటీలో మీరు చెప్పదలుచుకున్న విషయాలు ఏం చేయాలి, పిల్లగాళ్ళ కోసం ఏం చేయాలి, అభివృద్ధి కోసం ఏం చేయాలి, ఇంకా ఏమైనా ఎక్స్పెన్షన్స్ ఉంటే చేయాలి, ఎవరైనా దుర్గుణాలు దురలవాట్లతోటి ఈ ప్రాంతాన్ని మాలిన్యం చేస్తే వాటిపై చర్య తీసుకోవడానికి మాలాంటి వాళ్ళు, పెద్దలు విజయసింహారెడ్డి, పాండు గారు అలాంటి వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. దయచేసి త్వరలో మీరు ఏం పెట్టుకులో పెట్టండి, పేరెంట్స్ కమిటీ పెట్టండి, అది ఉందో లేదో తెలియదు. దయచేసి పెడితే ఇంకా ఏమన్నా అభివృద్ధికి కావాల్సిన కార్యక్రమాలు, దాతలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, మంచి గుణవంతులు ఉన్నారు, ఇక్కడ చదువుకున్న ఉన్నారు. అప్పట్లో ఇక్కడ విద్య చదువుకోవడానికి వనరు లేని ఒక దుర్బలమైన పరిస్థితిలో ఎదిగిన నాలాంటి వాళ్ళు కూడా ఎంతో శ్రమ చేసినాం. మరియు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన మాజీ హెడ్ మాస్టర్ గారైన ప్రసాద్ సార్ గారు దుస్తులు పంపిణీ చేయడం చాలా గర్వకారణం. ఎందుకంటే పేద విద్యార్థులకి పంపిణీ చేయడం అంటే అది ఆయన మనసుకు 3 రోజుల నుంచి మా స్కూల్లో నేను ఇస్తా ఇవ్వాల్సిందే, పోస్ట్ పోన్ చేయొద్దంట. ఎందుకు సార్ మరి దసరా సెలవుల్లో వాళ్ళు కట్టుకుంటారు కదా, బట్టలు ధరిస్తారు కదా, అందుకని మనం తప్పకుండా ఇప్పుడే ఇద్దామన్నాడు. సార్ యొక్క మనసు చాలా విశాలమైనది. సార్ ఏదనుకున్నా కూడా దాన్ని సాధించేదాక నిద్రపోదు. అదేవిధంగా వారు వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ భార్య కానీ, సత్యమణి కానీ చాలా సహృదయులు, మంచి మనసు ఉన్న వ్యక్తులు. అందుకనే ఈ మన యొక్క ప్రసాద్ సార్ గారికి ఆయురాగ్యాలు మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక మనం పాఠశాల విషయానికి వస్తే, ఈ పాఠశాలలో అందరూ కూడా పేద విద్యార్థులే. కమ్సే కమ్ 200 మంది మన యొక్క పాఠశాల చదువుతారు. మన హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు బడిని అభివృద్ధి చేయాలంటే ముందుగా మన తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క సహకారం ఉండాలి. మన పిల్లవాడు ఎక్కడికి పోతుండు, ఏం చేస్తుండు అనే ఒక ఆలోచన ఉండి వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తుండ్రు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా బాధగా ఉంది. ఒక అబ్బాయి గురించి చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అందుకనే ఇప్పటికైనా దయచేసి ఆలగడప గ్రామంలో ఉన్న పెద్దలు మరియు వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కొంచెం మంచి పాటల్లో, మంచి మార్గంలో జరిగేటట్టు చూసుకుంటారని నేను వాళ్ళని సవినయంగా కోరుకుంటున్నాను. అయితే ఎందుకో కానీ మామూలుగా రిటైర్మెంట్ అయిపోయినాక రిటైర్మెంట్ ఫంక్షన్లో చాలా మంది అంటారు, ఇంతటితోటి ఇంట్లో ఉండకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి అని చెప్పిర్రు. ఆ రోజు మరి గట్టిగా ఎవరో చెప్పినట్టుంది. సారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతమంది నేను ఈ రోజు కాదు నిన్నటికి పోస్ట్ పోన్ చేయమని ప్రీపోన్ చేయమన్నా కూడా ఒప్పుకోలేదు. సారు ఆలోచన విధానం చాలా పెద్దగా ఉన్నది. ఆ ఆలోచన ఉండడం మంచిది. ఎందుకంటే సారు కీర్తి ఇప్పటి నుంచి తనకు అప్పుడేమో అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈ బాధ్యతలలో ఉండి బిజీగా ఉన్నాడు. ఇప్పుడేమో కొంచెం ఫ్రీ టైం దొరికింది కాబట్టి సార్ సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనాలి, పేద పిల్లలకు ఉచితంగా ప్రతిదీ అందించాలనే సంకల్పించుకున్నాడు. వారికి నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. సారు చాలా కష్టపడి చదువుకొని మా ఊర్లో ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి, హై స్కూల్ లేనటువంటి పరిస్థితి నుంచి అడవి దేవలపల్లి 8 కిలోమీటర్లు నడిచిపోయి చదువుకున్నటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా గుర్తు చేసుకొని ఈరోజు ఇక్కడ హెడ్ మాస్టర్గా చేసి దిగిపోయిన తర్వాత కూడా ఇంకా ఏదో చేయాలా, విద్యార్థులకి నా వంతు సహాయాన్ని నేను చేయాలా, నాకు భగవంతుడు ఇస్తాడు అనేటువంటి మంచి సహృదయంతో ఉన్నటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి మా ఊరు వ్యక్తి అనే దాంట్లో నాకు చాలా గర్వంగా ఉంది. అంతేకాదు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు మాట్లాడినటువంటి మాటల్లో ఇక్కడ ఈ ఊరు ఎంత పెద్ద యోధాన యోధుల్ని ఇచ్చినటువంటి ఊరిది. ఇలా ఈశ్వరుడు అంటే భోళాశంకరుడు ఏం కావాలంటే అది ఇస్తాడు. అలాంటి వాళ్ళ సహాయాన్ని తీసుకోలేక మీరు చేస్తే ఇక మేము ఎవరు ఏం చేసేది లేదు. ఎందుకంటే వరాలు ఇచ్చే దేవుణ్ణి మనం అడగకుండా ఉత్తగానే ఏమనుకుంటే వస్తుంది. అందుకనే అలాంటి వ్యక్తుల్ని చేసేది కాక మీకున్నటువంటి ఇప్పుడు ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయునులు కానీ మీరు ఎంతసేపు మాకు బాధ్యత తెలుసు కానీ మీకు బాధ్యత తెలవాలి, హక్కులు కూడా తెలవాలి. హక్కులే చూస్తున్నారు తప్ప బాధ్యతలు తెలవటం లేదు. అందుకని ఇప్పటి నుంచి ఎప్పుడైనా సరే మీరు
ఇప్పుడు ప్రధానోపాధ్యాయులు గారికి నేను విన్నవించేది ఏంటంటే మీరు చెప్పే పాఠ్యాంశాల కంటే మీరు అడ్మినిస్ట్రేషన్ వైపుగా వీళ్ళందరినీ కూడా తల్లిదండ్రులను పిలిపించి ఎక్కడ జరుగుతుంది లోపం అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉందని వాళ్ళకి ముగిస్తా. ప్రధానోపాధ్యాయులు గారు 2 అంశాలను ప్రస్తావన చేశారు ఆలగడప గురించి. సార్, ఆలగడపలో కొద్దిగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడం మాట నిజమైన నేను గత 5 సంవత్సరాలుగా అసెంబ్లీ చైర్మన్గా చేసినప్పుడు వాటిని తీవ్రంగా ఖండించడం. కొద్దిగా ఇప్పుడు సోదరి రజిత గారు అమ్మాదర్శ పాఠశాల ఉండడం వల్ల తన మీద చర్య తీసుకోలేకపోతుంది. తన సోదరికి నేను సపోర్ట్గా ఉంటాను కూడా. అంతేకాకుండా రాఘవేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ముఖ్యమైన కార్యక్రమాన్ని చేస్తారు కాబట్టి వారి గురించి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే వారి జీవితమే పేదరికంలో పుట్టిన వ్యక్తి. వెనకన తన జీవితంలో తన పుట్టుకతోటే పేదరికంలో ఉన్న వ్యక్తి. విద్య అనేది ఎంత విలువైనదో దాని గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడుతూ ఈ స్థాయిలో ఉన్నారు అంటే అది అమూల్యమైన ఓపికతోటి, ఎంతో కృషి పట్టుదలతోటి మాత్రమే ఈ స్థానంకి వస్తారు కూడా. అందరూ వస్తారు, ఈ స్థానంలోకి వస్తారు. కానీ మనతో పాటు పేద విద్యార్థులకు కూడా మనం చదువు విషయంలో అయితేనేమి వేరే రకంలో అయితే వాళ్ళకి సాయం చేయాలనే ఆలోచన ఒకరికి మాత్రం వచ్చేందుకు వారి కృతజ్ఞత తెలియజేసుకుంటాను. ఆలగడప ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మిత్రులు రాఘవేంద్ర ప్రసాద్ గారు, వారి సతీమణి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విశ్రాంత ఉద్యోగుల మిర్యాల యూనిట్ అధ్యక్షులు, విద్యార్థులకు చేసేటువంటి మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇలాగే మన వంతు సహాయంగా ఎవరమైనా కూడా ఏదో ఒక రకంగా పేద విద్యార్థులకు, పేద పిల్లలకు సహాయం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా వీర్లపాలెం పాఠశాలలో కూడా మేము సభ్యతలకు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాము. ఆడ ఉన్నటువంటి 3 పాఠశాలలో కూడా వారు బహుకరించినటువంటి బీరువాలు, ఫర్నిచర్స్ వారి తల్లిదండ్రుల పేరు మీద కూడా ఉండటము స్వయంగా మేము చూడడం జరిగింది. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని, సేవా కార్యక్రమాలతో ముందుకెళ్లాలని ప్రసాద్ గారిని కోరుకుంటూ, అదేవిధంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం తరపున మా సంఘంలోకి వచ్చి వారి సభ్యత్వం తీసుకోవాలని కోరుకుంటూ, మిత్రుడైనా కూడా 40 సంవత్సరాల మిత్రుడైనా కూడా మర్చిపోకుండా గుర్తుంచుకొని మరీ మమ్మల్ని ప్రత్యేకంగా పిలిపించుకునేందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా వెంకటరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. చాలా సంతోషం ప్రసాద్. మీకు మాకు పరిచయం 1989. నేనప్పుడు దామర్చల్ల హై స్కూలు, మీరు వీలపాలెంలో ఉన్నారు. మరి ఆ రోజు నుంచి కూడా ఒకటే సంఘం, ఒకటే మిత్రత్వం. అదే మిత్రత్వంతో ఈనాడు మమ్మల్ని మీరు పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మీ యొక్క దాతృత్వానికి చాలా అంటే థ్యాంక్స్. ఎక్కడ అంటే గవర్నమెంట్ స్కూల్ అంటేనే రెక్కాడితే డొక్కాడని తల్లిదండ్రుల పిల్లలు మాత్రమే ఇక్కడికి వస్తారు. ఇంకెవ్వరు ఇంతకంటే బిలో పావర్టీ లైన్లో ఉండరు. మరి అలాంటి పిల్లలకు మీరు సహాయం చేయాలనే ఒక తలంపు చాలా అద్వితీయం. మరి వారికి దసరా పండగని మంచిగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఎవ్వరు ఎన్ని చెప్పినా దసరా పండగ కంటే ముందే మీ దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ, మీ మనసులో ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయని మాతో చెప్పారు. కానీ మీరు చెప్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆ ఆలోచనలన్నీ మీరు చెప్పాలి. మాతో చెప్పినారు, పంచుకున్నారు, వెరీ గుడ్. మీరు కంటిన్యూషన్ చేయండి. ఎందుకంటే ఒకనాడు మీ తల్లిదండ్రులకు మీరు లేనివారుగా ఉన్నారేం కానీ మీ పిల్లలు కానీ మీరు కానీ ఇలా ఆ స్థితిలో లేకుండా మీ స్వయం కృషితోటి ఎదిగి మరి ఈ సమాజానికి ఏదో ఒక సేవ చెయ్యాలి అనే సంకల్పంతో ముందుకు వస్తున్నారు. అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. మీ భార్య పిల్లలతోటి కలిసి సహకారంతో ఈ సమాజంలో ముందుకెళ్తే మీకు కీర్తి ప్రతిష్టలు ఎన్నైనా వస్తాయని మీకు ఒక సూచన చేస్తూ, నేను 2 మాటలు మాడతా. మా పిల్లలందరి కోసం వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు పాట పాడతాడని, కాబట్టి పాట ఖచ్చితంగా పాడతా. మార్పు కావాలనుకోవడము మన యొక్క సహజ లక్షణం. ఆ మార్పుని మార్చడానికి తీర్పిచ్చే వాళ్ళు వేరే ఉన్నారు. ఆ తీర్పును శిరసావహించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఏదైనా ఆ మార్పుకు తీర్పుకు మధ్యన ఓర్పు అనేది ఉంటుంది. ఓర్పుతోనే మనము సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి గ్రామంలో కూడా
ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో ప్రతి సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఆ సమస్యలను అధిగమించుకుంటూనే మనము ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాము. కాబట్టి అదంతా చూసుకోవాల్సింది గ్రామస్తులే. ఆ గ్రామస్తులకు మనము అనుసంధానంగా పనిచేస్తూ మన ఉపాధ్యాయ వృత్తిని నిర్ణయిస్తున్నాం. ఈరోజు చదువు ఉంటేనే మనం ఈ స్థితిలో ఉంటున్నాము. చదువు లేకుంటే మనం ఎప్పటిలాగా చదువు లేకుండా అజ్ఞానుల్లాగా ఉండాల్సి వస్తుంది. అందుకే చదువున్న వ్యక్తి దేశానికి శక్తి, చదువే మన జీవితాన్ని నడిపించే యుక్తి. చదువున్న వ్యక్తి దేశానికి శక్తి, చదువే మన జీవితాన్ని నడిపించే యుక్తి. పాఠశాలకు దుస్తులు పంపిణీ చేసే కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన ప్రధానోపాధ్యాయులు వెంకరెడ్డి గారు, అదేవిధంగా మంచి హృదయంతో ఈనాడు ఒక దాతగా మన దగ్గర చాలా సంవత్సరాలు ప్రధానోపాధ్యాయుడిగా చేసి మన స్కూల్లో ఉన్న పిల్లలు నా పిల్లలుగా భావించి వాళ్ళను పండగ సందర్భంగా మంచిగా సంతోషంగా చూడాలని ఆకాంక్షతో మరి ఈ కార్యక్రమాన్ని ఒడిగట్టిన గౌరవనీయులు పెద్దలు రాఘవేంద్ర ప్రసాద్ మరి పద్మ గారికి, అదేవిధంగా మరి ఈ పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా నా ఉదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, చిన్నారులందరికీ కూడా కాసేపు నేను మాట్లాడే వరకు కాసేపు ప్రశాంతంగా ఉండమని వాళ్ళ ముఖ్య రూపం చూపించద్దు అని చెప్పి కూడా వారికి నేను మనవి చేస్తూ వాళ్ళకి ఆశీస్సులు ఇస్తా ఉన్నా. ఈరోజు మంచి కార్యక్రమం. వక్తలు కూడా చాలా మంచిగా వాళ్ళ యొక్క భావాలు వాళ్ళ మనసులో ఉన్నాయి, ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచించి చిన్నారుల భవిష్యత్తు గురించి ఎన్నో సూచనలు చేసినారు. చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు మీ అందరికీ ఇచ్చిన సూచనలు కూడా మాకు కూడా ఇచ్చినట్టే లెక్క. మన ఊరి పిల్లలకు మన వాళ్ళు మన ఊరికి వచ్చి ఈ విధంగా సూచనలు ఇచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక కృతజ్ఞత. మన ఊరికి రావటమే చాలా గొప్ప వాళ్ళు, మహామౌలు. మరి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ఉపాధ్యాయ సంఘాలలో ఉండి విధులు నిర్వహించిన వాళ్ళు మన గ్రామానికి వచ్చినారు. చాలా అభినందించాల్సిన విషయం. మరి రాఘవేంద్ర ప్రసాద్ గారు అట్లాంటి వాళ్ళను మనకు ఇక్కడికి వేదిక మీద వాళ్ళతో బాగా పంచుకునే అవకాశం మనకు కలిగించినందుకు నేను చాలా సంతోషపడతాను. అదేవిధంగా ఈరోజు గొప్ప విషయం, రాఘవేంద్ర ప్రసాద్ గారి యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్లో మేము ఇక్కడ ఇదే వేదిక మీద పాల్గొన్నాం. వారి కుటుంబం, వారి సతీమణి పద్మ గారు వారు ఏం చేసిన వారికి సపోర్ట్ చేస్తూ ఆ కుటుంబం యొక్క కీర్తి ప్రతిష్టలను వెలుగులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్న మహాతల్లి. వారి కుటుంబ సభ్యులు కూడా, కొడుకులు కూడా ఇప్పుడు ఇక్కడ కనపడ్డారు. కొడుకులు, కోడలు, మనవడు, మనవరాలు వాళ్ళందరూ కూడా ఇక్కడ కనపడ్డారు. మరి ఎంత కూర్చున్నట్టుంది, వాళ్ళని కూడా ముందరికి ఆహ్వానించి కూర్చోబెడితే మంచిగా ఉంటుంది. వారి కుటుంబం కూడా వారి కనుసన్నల్లో వారు ఏం చెప్తే అది వారి భావాలకు మరి వారు కూడా ఏకీభవించి ముందుకు పోతున్నందుకు కూడా వారికి నేను నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే అందరికీ రాదు, ఎంతో మందికి వందల కోట్లు, వేల కోట్లు ఉంటాయి. కానీ దాన గుణం అందరికీ రాదు, మంచి చేయాలనే గుణం అందరికీ రాదు. ఏ సందర్భంలో ఎక్కడ మంచి చేస్తే ఉపయోగపడుతుంది అనే ఆలోచన అందరికీ రాదు. ఒక రాఘవేంద్ర ప్రసాద్ గారు, నేను ఇక్కడ పనిచేసిన, ఇక్కడ వీళ్ళంతా నా వాళ్ళు, నాకు సంబంధించిన వాళ్ళు. మరి నేను ఇప్పుడు వీళ్ళని తొందరగా ఆయన మర్చిపోలేక ఈ పాఠశాలను ఏదో ఒకటి చేయాలనే లక్ష్యంతో ఇలా దుస్తులతో ప్రారంభించిన విషయం ముఖ్యంగా గమనించాలి. ఎందుకంటే నేను గర్వపడేది ఏంటంటే
ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థిగా నేను ఈ స్కూల్లో మరి 4వ తరగతి 5వ తరగతి వరకు ఇక్కడ చదువుకొని తర్వాత మిర్యాలగూడెం పోయినాం. కానీ ఈ స్కూల్ విద్యార్థిగా నేను కూడా ఇక్కడ గర్వపడుతున్నాననే విషయం ఇక్కడ ముఖ్యంగా గమనించాను. ఎందుకంటే ఇక్కడ చదువుకొని ఇక్కడ ఓ బేస్ ఏర్పాటు చేసుకొని తర్వాత సర్పంచ్గా మరి శాసనసభ్యులుగా అయి ఈ ప్రాంతంలో మరి అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం కలిగింది. మా నాన్నగారు 3 సార్లు శాసనసభ్యులుగా ఉన్నా నాకు ఒకసారి అవకాశం వచ్చి మరి ఈ కార్యక్రమం నేను కూడా చేయడానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఆ బేస్ ఇక్కడ సుబ్బారెడ్డి కూడా చదవటం, ఆలగడపలో చదవటం ఇదొక ముఖ్యం.